మెన్షన్ కూల్చివేతపై సినీ హీరో నాగార్జున స్పందించారు. కోర్టు కేసులకు సంబంధించి విరుద్ధంగా ఎన్కన్వెన్షన్ కూల్చివేతల బాధాకరమని కూడా నాగార్జున ట్వీట్ చేశారు. ఈ అంశంపై ఆయన మరొకసారి కోర్టును ఆశ్రయిస్తారని కూడా నాగార్జున తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాంబాబు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రాంబాబు, చెప్పండి. హైడ్రా చాలా కీలకంగా ముందుకు వెళుతుంది. నాగార్జునకు సంబంధించి ఎన్కన్వెన్షన్ కూల్చివేత ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాగార్జున కూడా స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్ ఇప్పుడు రాష్ట్రంలో హైడ్రా పేరు వింటేనే భూ ఆక్రమణదారులకు గుండెల్లో వణుకు పుడుతూ ఉంది, గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా ఏవి రంగనాథ్ను ఇటు కమిషనర్గా హైడ్రా కమిషనర్గా నియమించిన తర్వాత హైడ్రా అధికారులు అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువులకు సంబంధించినటువంటి ఎక్కడైతే నాలాల కబ్జా కానీ చెరువుల కబ్జా కానీ ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని కానీ లేకపోతే బఫర్ జోన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాలను ఎక్కడైతే కబ్జా చేసారో వీటన్నిటి పైన కూడా ఇటు హైడ్రా అయితే విరుచుకుపడతా ఉంది. గత 15 రోజుల నుండి హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతా ఉన్నది. ఎక్కడైతే మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి 56 చెరువులకు సంబంధించినటువంటి ఈ మొత్తం కూడా శాటిలైట్ చిత్రాల ద్వారా కూడా మొత్తం అన్ని వివరాలు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉండదు ఎంత, గతంలో ఉన్నటువంటి విస్తీర్ణం ఎంత, ఇప్పుడున్నటువంటి విస్తీర్ణం ఎంత, ఈ యొక్క విస్తీర్ణంలో ఉన్నటువంటి బఫర్ జోన్ ఎంత, లేకపోతే ఎఫ్టీఎల్ ఎంత అని చెప్పి ఎవరెవరు కబ్జా చేశారనే దానిపైన కూడా మొత్తం కూడా లిస్టును సేకరించినటువంటి హైడ్రా అధికారులు ఈ యొక్క కూల్చివేతలకైతే పూనుకోవడం జరిగింది. దీనికి ఎలాంటి ఒత్తిడి లేకుండా ముఖ్యంగా ఇటు అధికార పక్షం నుండి కానీ లేకపోతే ఇటు విపక్ష పార్టీ నుండి కానీ ఎవరి నుండి కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండానైతే ఈ యొక్క తన పని తాను చేసుకుంటూ పోతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, తలగ్గాల్సినటువంటి అవసరం లేదని కూడా హైడ్రా అధికారులకైతే చెప్పడం జరిగింది. దీంతో హైడ్రా అధికారులు అయితే తన పని తాను చేసుకుంటూ పోతా ఉన్నారు. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా గతంలో కూడా ఇటు నల్గొండ జిల్లాలో పోలీస్ అధికారిగా పనిచేసినప్పుడు కానీ, హైదరాబాద్లో ట్రాఫిక్ విభాగంలో పనిచేసినప్పుడు కానీ, లేకపోతే వరంగల్ జిల్లాలో పనిచేసినప్పుడు కానీ మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, అనేక కీలకమైనటువంటి కేసులను కూడా ఛేదించినటువంటి వ్యక్తి. ఈ యొక్క రంగనాథ్ హైడ్రాకు ఎప్పుడైతే కమిషనర్గా నియమించబడ్డారో అప్పటి నుండి హైదరాబాద్లో ఆక్రమణదారుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఆ పక్షం ఈ పక్షం అని చూడకుండా కూడా ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దానవ నాగేంద్రకు సంబంధించినటువంటి నిర్మాణాలను కూడా కూల్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, లేకపోతే ఇతర పార్టీలు ఏ పార్టీ అయినా కానీ చూడకుండా ఈ నిర్మాణాలను అయితే కూల్చేసినటువంటి ప్రక్రియ చేపడుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా ఇటు నాగార్జునకు సంబంధించినటువంటి ప్రముఖ సినీ హీరో నాగార్జునకు సంబంధించినటువంటి కన్వెన్షన్ హాల్ను కూడా కూల్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికి కూడా మాదాపూర్లో ఉన్నటువంటి తుమ్మిడి చెరువులో అక్రమంగా 2015లో 10 ఎకరాల స్థలంలో నిర్మాణం చేసినటువంటి ఈ యొక్క ఎన్కన్వెన్షన్ను నల్లా ప్రీతంతో కలిసి N3 పేరుతో నిర్మించినటువంటి ఎన్కన్వెన్షన్ అయితే ఈరోజు ఉదయం నుండి హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ భారీ బందోబస్తును మాదాపూర్లో ఏర్పాటు చేసినటువంటి పోలీసులు ఇటు ఎన్కన్వెన్షన్తో పాటు అక్కడ ఉన్నటువంటి అక్రమంగా వెలిసినటువంటి గుడిసెలను కూడా కూల్చివేసినటువంటి చర్యలకైతే పూనుకోవడం జరిగింది. ఉదయం నుండే ఈ యొక్క కూల్చివేతలు అయితే చేపడుతూ ఉన్నారు. ఇప్పటికే 2014లో కూడా దీనిపైన ఆనాడు ఉన్నటువంటి ఇటు టీడీపీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆ రోజు అసెంబ్లీ వేదిక కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. ఎన్కన్వెన్షన్ హాల్లో అక్రమంగా నిర్మాణం చేశారని చెప్పి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి దీన్ని ఎందుకు కూల్చివేయడం లేదని చెప్పి దీని వెనక ఎవరున్నారని చెప్పేసి కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. 2014లోనే ఇటు అక్కినేని నాగేశ్వరరావు హైకోర్టుకు వెళ్ళి అక్కినేని నాగార్జున హైకోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టుకు వెళ్ళి అక్కడ స్టే తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఎన్కన్వెన్షన్ ఏదైతే ఉన్నదో నాగార్జున గారిది ఆ యొక్క తుమ్మిడి చెరువులో ఇప్పటికీ అట్లే ఉన్నది. కానీ దీనికి సంబంధించినటువంటి హైడ్రా కమిషన్ వచ్చిన తర్వాత ఇది కూడా అక్రమంగా నిర్మాణం చేపట్టారని చెప్పి మొత్తం ఎఫ్టీఎల్ పరిధిలో 1.12 అంటే ఎకరం 12 గుంటలు, అదేవిధంగా బఫర్ జోన్లో 2 ఎకరాలు మొత్తం 3 ఎకరాల 12 గుంటలు కూడా అక్రమంగా నిర్మాణం చేశారని చెప్పి కూడా హైడ్రా అధికారులకు పూర్తిగా సమాచారం ఉన్నది. దానికి సంబంధించినటువంటి ఆధారాలతో సహా ఉన్న అక్కడికి వెళ్ళినటువంటి అధికారులు హైడ్రా అధికారులు కూల్చివేత అయితే మొదలు పెట్టడం జరిగింది. మొత్తానికైతే హైడ్రా అధికారులు అయితే ఎవరిది అని చూడకుండా మాత్రం ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి అంశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఫిర్యాదులు వెళ్ళినాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు కూడా సూచనలు చేయడం జరిగింది. ఎవరైనా పర్లేదు దాన్ని కూల్చివేయాల్సిందని చెప్పి హైడ్రా అధికారులకు సూచనలు చేయడం జరిగింది. దీంతో హైడ్రా అధికారులు ఈ తెల్లవారుజామునే నాగార్జునకు సంబంధించినటువంటి ఎన్కన్వెన్షన్ అయితే కూల్చివేత ప్రక్రియ చేపట్టడం జరిగింది. మొత్తం 29.5 ఎకరాలకు పైచలుగా ఉన్నటువంటి ఈ యొక్క చెరువులో అక్రమంగా సుమారుగా 6.5 ఎకరాలకు పైగా ఇటు ఎఫ్టీఎల్
బఫర్ జోన్ సంబంధించినటువంటి దాంట్లో కబ్జాలు జరిగాయని చెప్పేసి ఇప్పటికీ ఆరోపణలు వస్తున్నాయి. దీంతోపాటు అక్రమంగా వెలిసినటువంటి గుడిసెలు ఉన్నాయి, వీటిని కూడా తొలగించేటువంటి ప్రక్రియ చేపడుతూ ఉంది. ఇటు హైదరాబాద్లో ఇటు నిన్నగాక మొన్న జన్వాడకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు కేటీఆర్కి సంబంధించినటువంటి జన్వాడ ఫామ్ హౌస్ను కూల్చివేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఇప్పటికే హైడ్రా అధికారులకు అనేక ఫిర్యాదులు వెళ్ళిన తర్వాత కూడా హైడ్రా అధికారులు ఇంకా కూల్చివేత ప్రక్రియ చేపట్టకముందే ఇటు కేటీఆర్ ఇటు ప్రదీప్ అనేటువంటి బినామీ అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణల నేపథ్యంలో ఆ ప్రదీప్ అనేటువంటి వ్యక్తితోటి ఇటు హైకోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన విచారణ చేపట్టినటువంటి హైకోర్టు కూడా పూర్తి వివరాలు, అంటే అది బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎఫ్టీఏలో ఉందా, పూర్తి ఆధారాలతో సహా మొత్తం అన్నీ సేకరించిన తర్వాతనే దాన్ని అంటే కూల్చివేత ప్రక్రియ చేపట్టాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. దీంతో ప్రస్తుతానికైతే జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి అంశంలో కూడా కూల్చివేత ప్రక్రియ అయితే తాత్కాలికంగా ఆగినా కానీ అన్ని వివరాలు ఇప్పటికే, ఎందుకంటే హైకోర్టు కూడా కొన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. జన్వాడ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి అంశంలో కూడా గ్రామ పంచాయతీ పర్మిషన్ మీద కూడా ఇటు పంచాయతీ ప్రెసిడెంట్కు పర్మిషన్ ఇచ్చేటువంటి అధికారం లేదు, అది పంచాయతీ సెక్రటరీ ఇవ్వాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇటు జన్వాడ ఫామ్ హౌస్ రేపో మాపో కూల్చివేత కూడా ఖాయమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. మరొకవైపు నిన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. కేటీఆర్ పదే పదే మాట్లాడుతూ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా ఇటు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలోనే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి కూడా ఒక సవాల్ విసిరారు. ఎఫ్టీఎల్ పరిధిలో తన యొక్క నిర్మాణాలు ఉంటే కూల్చివేయండి అని చెప్పడం జరిగింది. దీంతో ఇటు కేటీఆర్ కూడా మరి తనకు సంబంధించినటువంటి కూల్చివేతలు ఏదైతే ఉంటే నిర్మాణాలు ఉంటే కూల్చివేయాలని చెప్పక కేవలం ఇటు ఏదైతే కాంగ్రెస్ నేతలపై ఇటు వాళ్ళే ఉన్నాయి వీళ్ళు ఉన్నాయి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ ఫామ్ హౌస్ తనదా కాదా అని చెప్పేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఈ ఫామ్ హౌస్ మీడియా సమావేశాల్లో మాత్రం తనది కాదని చెప్పాడు, కానీ దాన్ని కూల్చివేయని ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే కూల్చివేయమని చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కోర్టు నిబంధనల మేరకు, అంటే కోర్టు సూచనల మేరకు ఉన్నటువంటి సమాచారం ఆధారాలు అన్నీ సేకరించిన తర్వాతనే ఈ జన్వాడ ఫామ్ హౌస్ కూడా కూల్చివేత ప్రక్రియ చేపట్టే అవకాశం కూడా కనబడుతుంది. మొత్తానికైతే ఇలా హైడ్రా అధికారులు అయితే ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి అంశంలో ఇటు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే ఇది కూల్చివేత ప్రక్రియ చేపట్టడం జరిగింది. గతంలో కూడా బీఆర్ఎస్ సర్కార్ను కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే ప్రశ్నించినటువంటి పరిస్థితి. అదేవిధంగా మేధావులు, విద్యావంతులు వీళ్ళందరూ కూడా తెలంగాణకు సంబంధించినటువంటి మేధావర్గంపై కూడా అక్కడ ఎన్కన్వెన్షన్ దగ్గర ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో కూడా ప్రభుత్వం పైన ఇటు అనేక ఆరోపణలు చేసినా కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం పట్టించుకోకపోవడం మూలన ఇక కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ హైడ్రాను ఏర్పాటు చేయడంతో ఏ పార్టీ అనేది చూడకుండా ఇక్కడ హైదరాబాద్ నగరాభివృద్ధి ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ను డెవలప్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో హైడ్రాను ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2050 చదరపు కిలోమీటర్ల మేర ఈ యొక్క హైడ్రాను విస్తరించారు. ఇప్పటికే గతంలో జిహెచ్ఎంసీ పరిధిలో 650 చదరపు మైళ్ళ పరిధిలో ఉన్నటువంటి యొక్క జిహెచ్ఎంసీని ఇప్పుడు 2050 చదరపు మైళ్ళ పరిధిని పెంచడం జరిగింది. దీంతో హైడ్రా చేస్తున్నటువంటి యొక్క మంచి పనులను ఇప్పటికే కోర్టు కూడా స్వాగతించింది. మరొకవైపు మేధావులు, విద్యావంతులందరూ, సామాన్య ప్రజలు కూడా హైడ్రా యొక్క చర్యలను ఇటు స్వాగతిస్తూ ఉన్నారు. ఈ హైడ్రాను కూడా రాష్ట్రం మొత్తం కూడా జిల్లాలకు విస్తరించాలని చెప్పి కూడా సూచనలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా తన పని అయితే తను చేసుకుంటూ పోతా ఉంది. మొత్తానికైతే ఎన్కన్వెన్షన్ సంబంధించినటువంటి అంశంలో నాగార్జున కూడా స్పందించడం జరిగింది. 2014లో తాను రాంబాబు, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఇది కావాలనే రుణమాఫీ అంశాలు లేకపోతే 6 గ్యారెంటీలు పక్కకి డైవర్ట్ చేసే కార్యక్రమంలో భాగంగానే హైడ్రా నిర్మించి హైడ్రామాగా అది బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా నాగార్జునకు సంబంధించి 2015లో అదే కన్వెన్షన్లో రేవంత్ రెడ్డి తన కూతురు వివాహం చేశారని కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక క్లారిటీతో ఉన్నది. ఆ హైడ్రాకు సంబంధించినటువంటి హైడ్రాను ఏర్పాటు చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కూల్చివేతలు, అక్రమ నిర్మాణాలు ఏ పార్టీ ఉన్నా ఎవరి ఉన్నా అక్రమంగా నిర్మాణాలు చేస్తే కూల్చివేయని చెప్పేసి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇప్పటికే ముఖ్యమంత్రి చైర్మన్గా ఉన్నటువంటి ఈ యొక్క హైడ్రాకు ఆదేశాలు ఉన్నాయి. హైడ్రా కమిషన్ రంగనాథ్ కూడా చాలా సీరియస్గా ముందుకెళ్తా ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఇచ్చినా ఎదుర్కొనేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం కూడా అండగా ఉన్నది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే చెరువులు, ఇది నాలాలు ఇవన్నీ కబ్జా చేసిరో కబ్జాలకు గురైనటువంటి ఈ యొక్క అన్నిటిని కూడా రక్షించాలని చెప్పేసి, ప్రభుత్వ భూములను కాపాడాలని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం ఒక లక్ష్యంతో ఉన్నది. ఇప్పటికే అనేక మంది కూడా వేలాది ఎకరాలు కబ్జా చేశారని చెప్పి గత ప్రభుత్వంలో కూడా 10,000కు పైగా ఎకరాలు కబ్జాకు గురయ్యాయని చెప్పి